హాయ్ అండి. ఈరోజు మీకు కొన్ని మంచిగా మీకు ఉపయోగపడే విషయాలే చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది వర్క్ చేసిన బ్లౌజు. ఇది కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాండి. వర్క్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. వర్క్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా బాగుంది. అయితే 2 పీసెస్ ఇచ్చిండు అనమాట. ఇట్లా ఒక దాంట్లోనేమో నెక్, ఒక హ్యాండ్ ఇచ్చిండు. ఇంకో పీస్లోనేమో ఇంకొక హ్యాండ్. చూడండి, ఇంకొక హ్యాండ్ నెక్, ఫ్రంట్ నెక్ కోసం. చూడండి, ఫ్రంట్ నెక్ కోసం అని ఇక్కడ వర్క్ ఇచ్చిండు. అయితే ఈ వర్క్ అనేది ఇట్లా స్ట్రైట్లో వచ్చిందండి, క్రాస్లో లేదు, స్ట్రైట్గా వచ్చింది. అయితే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళనుకోండి ప్రిన్సెస్ కట్టు కుట్టొచ్చు, స్ట్రైట్లో ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఈ బ్లౌజ్ కొంచెం ఏజ్డ్ ఆమెదన్నమాట. వాళ్ళు పీస్ తెచ్చుకున్నప్పుడు ఇలా వచ్చింది. అరే క్రాస్లో రాలేదు అంటే స్ట్రైట్ కటింగ్ వస్తుంది. స్ట్రైట్ కటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపిస్తుంది అంటే, స్ట్రైట్గా కుట్టినవి అనుకోండి, ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్లో కుడితే ఇంకా చెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ లుక్ లేకపోయినా స్ట్రైట్గా ఉంటే ఉంది వర్క్ కాబట్టి పెద్ద తేడా ఏమనిపించదు. కానీ చెస్ట్లో మాత్రం చెస్ట్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది అనే ఇబ్బంది ఉంటుంది. చాలామంది అది ప్రాబ్లం అనుకుంటారు. అందుకనే ఎక్కువ ఎంత సెట్ కాకపోయినా క్రాస్లోనే కుట్టించుకుంటారు అనమాట బ్లౌజ్ అనేది. అయితే ఇప్పుడు ఇది స్ట్రైట్లో ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక్కడ స్ట్రైట్ కటింగే తీస్తా, ప్రిన్సెస్ కట్ తీస్తా, ప్లస్ సేప్ పట్టిస్తా. ఇంకోటి ప్రిన్సెస్ కట్లో 2 పీసులు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. 2 కట్ చేసిన పీస్ అనేది నేనేం చేస్తా అంటే దాన్ని క్రాస్లో వేస్తా. అప్పుడు అది కటోరా ఫిట్టింగ్ లాగా సూపర్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ స్ట్రైట్ ఉన్న వర్క్ ఉంది కాబట్టి ఏం కాదు. చెస్ట్లో మాత్రం ఒక పీస్ క్రాస్లో ఉంటుంది, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లాగా సేప్ పట్టి లేకుండా కుట్టినవి అనుకోండి, కొంచెమైనా ఇట్లా స్టైల్గా లూజ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఏజ్ వాళ్ళకి అట్లా బాగుండదు కదా, అందుకని సేప్ పట్టి ఇస్తా. సేప్ పట్టి మన మామూలు క్రాస్ కటింగ్కి సేప్ పట్టి అంటే డాట్స్ బ్లౌజులకి సేప్ పట్టి ఎట్లా కుడతామో అట్లా సేప్ పట్టి ఇచ్చి ప్రిన్సెస్ కట్ కుట్టుకొని ఒక పీస్ను మాత్రం క్రాస్లో వేస్తామన్నమాట. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం మామూలు ఏజ్ వాళ్ళు, మరీ ప్రిన్సెస్ కట్టు వద్దు అనుకున్న వాళ్ళు ప్రిన్సెస్ కట్లోనే సేప్ పట్టి పెట్టుకొని ఒక పీస్ని క్రాస్లో తీసుకొని, కటోరా కటింగ్కి మనం అంతే తీసుకుంటాం క్రాస్లో, అట్లా తీసుకొని కుట్టుకుంటే అయితే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇది తప్పదు, ఇప్పుడు ఎట్లయినా ఇది స్ట్రైట్లోనే తీసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ కటింగ్ అంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కుట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ కటింగ్ వీడియో ఫుల్ వీడియో పెడతా, ఓకేనా. ఫుల్ వీడియో పెడతా, తప్పకుండా వాచ్ చేయండి. మిడిల్ కొంచెం నార్మల్ ఏజ్, మామూలు ఏజ్ వాళ్ళు అలా కావాలంటే, లేదా మీరు ఇంకెవరికైనా, మీకు కాకపోయినా ఎవరికైనా కుట్టాలన్నా కూడా యూజ్ఫుల్ అవుతుందన్నమాట వీడియో అనేది. తప్పకుండా ఆ వీడియోని ఫుల్ వీడియో వాచ్ చేసి నేర్చుకోండి. థ్యాంక్ యూ.